అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్న డాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే ప్రీవియస్, రన్నింగ్ సమ్, మూవింగ్ యావరేజ్, రేంజ్. సో ఇక్కడ నేను స్టార్ మార్క్స్ ఇచ్చాను ప్రతి డాక్స్ ఫంక్షన్స్‌కి. ఎందుకు అంటే ఈ డాక్స్ ఫంక్షన్స్ అనేవి విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ డాక్స్ ఫంక్షన్స్ మాత్రమే. అంటే ఏదైతే మన ట్రెడిషనల్ డాక్స్ ఫంక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ ఇది ఉంది. ఇది ఏదైతే ఉందో ఇది మనం ఇక్కడ కమాండ్ లైన్లో రాస్తాం. ఇది ట్రెడిషనల్ డాక్స్ ఫంక్షన్. బట్ ఈ ఫంక్షన్స్ అనేవి ఇక్కడ యూజ్ చేయడానికి అవ్వవు. ఇవి ఓన్లీ ఆన్ పర్టికులర్ విజువల్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. అందుకనే వాటికి నేను స్టార్ మార్క్స్ అనేవి ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రీవియస్తో స్టార్ట్ చేద్దాం. నేను నెక్స్ట్ పేజీలోకి వెళ్తున్నాను. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మీకు ఆ డాక్స్ రాయకముందు ఒకసారి డేటా సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఏదైతే ఈ 3 డాట్ ఆర్డర్స్ ఉందో మీరు గమనించండి. ఇక్కడ మనకి ఈ కామర్స్ డేటా, ఆర్డర్స్ డేటా ఉన్నాయి. ఇక్కడ సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రొడక్ట్ నేము, అదేవిధంగా మనకి కంట్రీ, సిటీ, స్టేటు, రీజియను ఇలాంటి కాలమ్స్ ఉన్నాయి. దానికి సంబంధించి డేట్ కాలం ఒకటి తీసుకున్నాను. ఇక్కడ దీని మీద బేస్ చేసుకుని 3 ఆర్డర్స్ డేట్ మీద ఈ డేట్ కాలం అనేది క్రియేట్ చేశాను. ఇది డేటా సెట్స్ గురించి. ఇప్పుడు మనము మన ఫస్ట్ డాక్స్ ఫంక్షన్ ఏంటి ప్రీవియస్. దానికి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డేట్ టేబుల్లోంచి డేట్ రోస్లో డ్రాగ్ చేస్తాను. క్వార్టరు, మంత్ నేమ్ మాత్రం ఉంటుంది. ఇక్కడ క్వార్టర్, మంత్ నేమ్ ఉంది. ఇప్పుడు కాలమ్స్లో వచ్చేసి నా ఆర్డర్స్ టేబుల్స్ నుంచి ఓకే లెట్స్ ఫస్ట్ ఇది తీసుకుందాం, కంట్రీ తీసుకున్నాం. కంట్రీ తీసుకున్నాను ఇక్కడ. ఓకే వాల్యూస్లో వచ్చేసి ఈ సేల్స్ అనేది డ్రాగ్ చేస్తాను. ఓకే ఇక్కడ ఏంటి మనకి డ్రిల్ డౌన్ క్లిక్ చేద్దాం. డ్రిల్ డౌన్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇయర్ వైజ్ మనకి మంత్ వైజ్ సేల్స్ అనేవి వచ్చినాయి. ఇయర్ వైజ్, మంత్ వైజ్ సేల్స్. ఇది యాక్చువల్గా కంట్రీ, రీజియన్ కాదు. యునైటెడ్ స్టేట్స్ అనేది కంట్రీ. ఇప్పుడు ఏం చేద్దామంటే రీజియన్ అనేది ఇక్కడ డ్రాగ్ చేశాను. రీజియన్ డ్రాగ్ చేశాను. డ్రిల్ డౌన్ బై కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ కాలమ్స్ కూడా మనకి డ్రిల్ డౌన్ అనేవి అయినాయి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్లో సెంట్రల్లో ఈ ఇయర్లో ఈ మంత్లో ఎంత సేల్, యునైటెడ్ స్టేట్స్లో ఈస్ట్లో ఈ ఇయర్లో ఇంత, ఈ టోటల్ బ్రేక్ డౌన్ ఇది. అలాగే డిఫరెంట్ రీజన్స్ ఈ కంట్రీ టోటల్ యాజ్ వెల్ యాజ్ గ్రాండ్ టోటల్ కంట్రీ టోటల్ సేమ్ ఉన్నాయి. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఫస్ట్ మన ప్రీవియస్ డాక్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్కి వచ్చేసి కస్టమ్ తీసుకోండి. కస్టమ్ తీసుకొని ఇక్కడ ప్రీవియస్ అనే డాక్స్ ఫంక్షన్ తీసుకోండి. కాలం, ఏ కాలం మీద మనకి సమ్ ఆఫ్ సేల్స్. ఓకే దాని తర్వాత లెట్స్ క్లోజ్ ద బ్రాకెట్. క్లోజ్ చేసి మనము ఇక్కడ ఇచ్చేస్తే ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏదైతే మనకు ప్రీవియస్ సేల్ ఉందో, ఫిబ్రవరికి ప్రీవియస్ సేల్ ఏంటి జనవరి, మార్చికి ప్రీవియస్ సేల్ ఏంటి ఫిబ్రవరి, అంటే సేమ్ ఆ వాల్యూ ఇక్కడ రెప్లికేట్ అవుతుంది. ప్రీవియస్ వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఈ ప్రీవియస్ డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాము. ఇది ప్రీవియస్ డాక్స్ ఫంక్షన్ గురించి. ఓకే తర్వాత నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ ఏంటి రన్నింగ్ సమ్. ఓకే నేను ఇది కాపీ తీసుకొని ఇంకొక పేజీలో పేస్ట్ చేసి ఇది తీసేసి ఇక్కడ ఇయర్ తీసేసి నేను మంత్ నంబర్ కావాలి, నాకు మంత్ నంబరు. కంట్రీ, రీజియన్ తీసేసి ఇక్కడ కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ తీసుకున్నా. ఇది కేటగిరీ. ఇక్కడ మంత్ తీసేద్దాం. ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఇయర్ వైజ్, కేటగిరీ వైజ్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ ఏంది మనకి రన్నింగ్ సమ్. నాకు ఈ రన్నింగ్ సమ్ కావాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? విజువల్ లెవెల్ డాక్స్ ఫంక్షన్ సేమ్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్కి వెళ్తే ఫస్ట్ చూడండి అదేమన్నా ఉందేమో అనేసి. ఓకే ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకు రెడీమేడ్గా డైరెక్ట్ రన్నింగ్ సమ్ ఉంది. డైరెక్ట్గా రన్నింగ్ సమ్ తీసుకోండి. రన్నింగ్ సమ్ తీసుకుంటే ఆటోమేటిక్గా డాక్స్ ఫంక్షన్ వచ్చేసింది. ఇక్కడ ఏం లేదు, జస్ట్ మీరు మన సమ్ ఆఫ్ సేల్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సమ్ ఆఫ్ సేల్స్ సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయితే ఇక్కడ మనకి చూడండి ఈ డాటెడ్ బాక్స్లో చూపిస్తుంది మనకి. ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి మనం ఒకసారి బ్యాక్కి వెళ్దాం. ఇక్కడ మనం బ్యాక్కి వెళ్ళినట్టయితే ఒకసారి మనం చెక్ చేద్దాం రన్నింగ్ టోటల్.
1,57,000 ప్లస్ 1,70,000 3,27,000. ఓకే, క్యాలిక్యులేటర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేద్దాం. 157,192 ప్లస్ 170,518 327,7. ఓకే, అంటే ఇది పర్ఫెక్ట్గా మనకి రన్నింగ్ సమ్ అనేది. ఇది ఏంటంటే రన్నింగ్ సమ్ ఏంది 2016 ప్లస్ 2017 ఇక్కడ రావాలి, ఈ 2016 ప్లస్ 2017 ప్లస్ 2018 ఇక్కడ రావాలి. సో అలా రన్నింగ్ సమ్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది రన్నింగ్ సమ్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. ఇప్పుడు ఏదైతే మనం ఈ రన్నింగ్ సమ్ కానీ ఇంతకుముందు రాసిన ప్రీవియస్ కానీ డేటా మోడల్లో యాడ్ అవ్వవు, అవి ఓన్లీ ఈ విజువల్కి మాత్రమే అప్లికబుల్. ఆ క్యాలిక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ విజువల్స్కి మాత్రమే అప్లికబుల్ అనమాట మనకి. సో ఇది రన్నింగ్ సమ్ డాక్స్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ ఏంటి, మూవింగ్ యావరేజ్. ఓకే, సో ఇదే కాపీ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, సో ఈ రన్నింగ్ సమ్ తీసేస్తాను. ఇప్పుడు ఇయర్ కింద నేను మంత్ నెంబర్ తీసుకున్నాను. ఓకే, మంత్ నెంబర్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ తీసుకోవాల్సిన డాక్స్ ఫంక్షన్ మూవింగ్ యావరేజ్ కాబట్టి, ఓకే సేమ్ అది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 3 డాట్స్లోకి వెళ్ళేసి న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ మీదకి వెళ్తే, ఓకే ఇది ఆల్రెడీ మనకు రెడీమేడ్ ఫంక్షన్ ఉంది, డైరెక్ట్గా ఇది సెలెక్ట్ చేసుకోండి మూవింగ్ యావరేజ్. చూడండి, మూవింగ్ యావరేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి 2 ఫీల్డ్స్, మ్యాండేటరీ ఫీల్డ్స్. ఫీల్డ్ విండో సైజ్ ఇవ్వాలి. సో ఫీల్డ్ వచ్చేసి సేల్స్, తర్వాత విండో సైజ్ వచ్చేసి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 months మూవింగ్ యావరేజ్ చూసుకోవాలి. మూవింగ్ యావరేజ్ 6 months, మూవింగ్ యావరేజ్ 6 months. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం -6, లాస్ట్ 6 months మూవింగ్ యావరేజ్ కావాలి. ఓకే, ఏదో ఇష్యూ ఉంది, సో ఓకే తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం 6 monthsది. ఓకే, నౌ ఇప్పుడు ఏంటంటే మూవింగ్ యావరేజ్ 6 months తీసుకోవాలి. సో బ్యాక్కి వెళ్దాం. బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఓకే మూవింగ్ యావరేజ్ 6 months, సో 6,200. ఓకే 4,000. ఓకే, క్యాలిక్యులేటర్ తీసుకుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో చెక్ చేద్దాం. 6,242.53 ప్లస్ 1,839.66 డివైడెడ్ బై 2 అంటే 4041 కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ మనకి 4041 కరెక్ట్గా వచ్చింది. దాని తర్వాత మూవింగ్ యావరేజ్, సో ఈ 3 టోటలు డివైడెడ్ బై 3, దాని తర్వాత ఈ 4 టోటలు డివైడెడ్ బై 3, 5 టోటలు 5 డివైడెడ్ బై 3, 6 టోటలు 6 డివైడెడ్ బై 3. ఈ విధంగా యావరేజ్ తీసుకుంటుంది అనమాట. వన్స్ 6 months కంప్లీట్ అయిందంటే ఇది ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు ఏదైతే దీనికి 6 months వరకు కంటిన్యూ వెళ్తుంది మనకి మూవింగ్ యావరేజ్. దాని తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి 6 months ఏంది టిల్ ఫిబ్రవరి వరకు మాత్రమే, కాబట్టి మనకి ఫిబ్రవరి వరకు టోటల్ అవుతుంది. అంటే ఇది మీకు మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే, ఒక్క నిమిషం, సో ఇది మనకి ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఈ 2, ఒక్క నిమిషం నా మార్కర్ సైజ్ తగ్గిస్తాను. ఫస్ట్ ఈ 2 డివైడెడ్ బై ఈ వాల్యూ. ఫస్ట్ ఇది 1 కాబట్టి 1 డివైడెడ్ బై 1 month సేమ్ వాల్యూ. దాని తర్వాత ఈ 2 డివైడెడ్ బై ఇది, దాని తర్వాత ఏంటి ఇది ఈ 3 డివైడెడ్ బై 3 ఇది వాల్యూ. దాని తర్వాత ఇది ఈ 4 డివైడెడ్ బై ఇది. దాని తర్వాత ఏంది మళ్ళీ మనకి ఇలా 5 months, దాని తర్వాత ఈ వాల్యూ వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇది టిల్ 6 months వాల్యూ. ఇప్పుడు మీరు గమనించాలి 7th monthకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది తీసుకుంటుంది ఇలాగా. దాని తర్వాత ఈ టోటల్ అనేది ఇక్కడికి వస్తుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి. సో ఇది ఈ విధంగా మూవింగ్ యావరేజ్ అంటే ఇది మూవింగ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట మనకు వచ్చేసి. ఓకే, సో ఇది మూవింగ్ యావరేజ్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఒకసారి నేను మీకు డాక్స్ ఫంక్షన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేసామంటే మనం మూవింగ్ యావరేజ్ సమ్ ఆఫ్ సేల్స్కి 6 monthsకి తీసుకున్నాం. 6 monthsకి తీసుకుంటే ఇది యావరేజ్ మూవ్ అవుతా వెళ్తుంది అనమాట. సో ఇది మూవింగ్ యావరేజ్ గురించి. సో అదేవిధంగా ఇది కాపీ తీసుకుని ఇంకొక పేజీలో ఓపెన్ చేసి, సో ఈ డాక్స్ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ తీసేసాను. నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ అంటే మనకి రేంజ్. ఓకే, సో ఈ రేంజ్ అనేది మనకి ఎలా సేమ్
3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సేమ్ ఇవే వాల్యూస్ చూస్తాను, నేనేం వాల్యూస్ చేంజ్ చేయట్లేదు. న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్లో వెళ్ళి చూస్తే ఇక్కడ మనకి రేంజ్ అనేది రెడీమేడ్ ఏం లేదు. సో కస్టమ్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే రేంజ్. సో ఇక్కడ క్యాలిక్యులేట్ తీసుకొని సమ్ ఆఫ్ సేల్స్ కామా ఇప్పుడు రేంజ్ తీసుకుందాం. ఇప్పుడు రేంజ్ తీసుకొని సో స్టెప్ అంటే ఏంటి, మనకి ఏంటిది ఇన్ని స్టెప్స్ నువ్వు రేంజ్ డిఫైన్ చేయాలి కదా. ఇక్కడ ఏంటంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు లాస్ట్ 6 మంత్స్ కావాలంటే 5 ఇవ్వాలి, అదే లాస్ట్ 7 మంత్స్ కావాలంటే 6 ఇవ్వాలి. ఎందుకంటే ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 అలా అయిపోతేనే మనకి 6 మంత్స్. కాబట్టి ఇక్కడ -5 కామా ఎలాగా నాకు కావాల్సింది రోస్. సో రోస్ ఇది రేంజ్ సెట్ చేశాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసినట్లయితే సో ఇప్పుడు ఒకసారి దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం, ఇది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందో. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి 6000. ఓకే, దాని తర్వాత ఇదేంటి రేంజ్ 6000 ప్లస్ ఇది టోటల్ 6242.53 ప్లస్ 1839.66 8082 కరెక్ట్, ఎగ్జాక్ట్గా సేమ్ అదేవిధంగా ఈ 3 టోటల్ అవుతుంది, ఇక్కడ వాల్యూ వస్తుంది. దాని తర్వాత ఈ 4 టోటల్ అవుతుంది, ఇక్కడ వాల్యూ వస్తుంది. దాని తర్వాత 5 మంత్స్ ఈ టోటల్ 6 మంత్స్ టోటల్. దాని తర్వాత ఈ వాల్యూ అనేది వన్స్ ఏదైతే ఆ రేంజ్ 6 మంత్స్ ఉందో 7th మంత్కి వెళ్ళిన వెంటనే 7 - 6 7 - 1 7కి 1 2 3 4 5 6 అంటే ఫిబ్రవరి దాకా తీసుకుంటుంది. 8th వచ్చేసరికి మార్చి దాకా, అంటే లాస్ట్ 6 మంత్స్కి అలా తీసుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ మన మూవింగ్ యావరేజ్లోనే ఏంటంటే జస్ట్ అది మూవింగ్ యావరేజ్ తీసుకుంటుంది. బట్ ఇక్కడ రేంజ్ అనేది ఇప్పుడు సపోజ్ రేంజ్ 6 మంత్స్, సపోజ్ నేను రేంజ్ 6 మంత్స్ కాదు, నేను 3 మంత్స్ చేద్దాం. 3 మంత్స్ అంటే నాకు లాస్ట్ 3 మంత్స్ కావాలంటే 2 ఇవ్వాలి, 2. ఓకే, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేస్తే సో ఇప్పుడు మనము క్యాలిక్యులేటర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేద్దాం ఒకసారి. సో ఎలాగ 8082 వచ్చింది కాబట్టి ప్లస్ 14573.96. సో 22656 తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ 3 టోటల్ చేద్దాం. 1839.66 ప్లస్ 14573.96 ప్లస్ 7944.84 ఈక్వల్ టు 24358. సి ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ రేంజ్ నుంచి బయటకు వస్తుందో ఇది కరెంట్ మంత్ నుంచి బ్యాక్ 3 వాల్యూస్. సో 3 మంత్స్ ఏంటి ఇది, ఇప్పుడు మనం ఈ 3 కదా టోటల్ చేస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వాల్యూ అనేది మ్యాచ్ అయింది. సి ఇది ఈ విధంగా రేంజ్ ఫంక్షన్ మనం మన రిక్వైర్మెంట్ ప్రకారం రేంజ్ అనేది డిఫైన్ చేయొచ్చు. సో ఇది రేంజ్ డాక్స్ ఫంక్షన్ గురించి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామో నేను ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈరోజు మనం ఈ వీడియోలో మనము ప్రీవియస్, రన్నింగ్ సమ్, మూవింగ్ యావరేజ్, రేంజ్, డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. ప్రీవియస్ అనేది ప్రీవియస్ రోలో ఉన్న వాల్యూని ఒక స్టెప్ డౌన్కి, మీరు 2 స్టెప్స్ కావాలంటే అక్కడ రేంజ్ 2 స్టెప్ మెయింటైన్ చేయొచ్చు. రన్నింగ్ సమ్ అనేది రన్నింగ్ టోటల్ని మనకి క్యాలిక్యులేట్. మూవింగ్ యావరేజ్ వచ్చేసి మనం ఇచ్చిన రేంజ్ని బట్టి సపోజ్ 6 మంత్స్ అయితే 6 మంత్స్, 3 మంత్స్ అయితే 3 మంత్స్కి మూవింగ్ యావరేజ్ అనేది తీసుకుంటుంది. రేంజ్ వచ్చేసి సేమ్ ఆ రేంజ్ ప్రకారం అది రన్నింగ్ సమ్ అనేది మనకి ఇస్తుంది. సో ఇది ఇవాళ ఈ డాక్స్ ఫంక్షన్ గురించి. ఈ వీడియోని మీరు లైక్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.